ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మీ అన్నయ్యని కాపాడుకోవడానికి ఛాన్స్ వచ్చింది. ఏయ్, ఎవరు నువ్వు? ఇప్పుడు మీ అన్నయ్య అక్కడ మండపంలో లేడు, ఇక్కడ మా దగ్గర ఉన్నాడు. ఏంటి నువ్వు అనేది? ఫోన్ మా అన్నయ్యకి ఇవ్వండి. నా మాట మీద నీకు నమ్మకం లేదా? అయితే వీడియో కాల్ చేసి చూపిస్తాను, చూడు. తులసి, నువ్వు రావద్దు తులసి. చూస్తావా? చూడు. వద్దు, మా అన్నయ్య నేను చేయొద్దు. నువ్వు వెంటనే నేను చెప్పిన ప్లేస్కి వచ్చేయాలి. అసలు ఎవరు నువ్వు? ఎందుకు ఇలా చేస్తున్నావు? ఏయ్, క్వశ్చన్లొద్దు, చెప్పిన పని మాత్రమే చెయ్యి. లొకేషన్ పంపిస్తున్నాను, వెంటనే వచ్చే. లేదంటే అక్కడ మీ వదిన పెళ్లి రోజే, ఇక్కడ మీ అన్న చావు రోజు. డిసైడ్ చేసుకో. వద్దు, మా అన్నయ్య నేను చేయొద్దు. నేను ఇప్పుడే వస్తాను. ఫోన్ ఇంట్లోనే ఉంటే మరి సార్ నాతో ఎలా మాట్లాడారు? మీ సార్ ఇంట్లో లేనప్పుడు ఈ ఫోన్తో కాల్ చేసే ఛాన్సే లేదు మేడం. మేము మొత్తం ట్రేస్ అవుట్ చేసామమ్మా. గత వారం రోజుల్లో ఈ ఫోన్ బెంగళూరులోనే లేదు. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైం ఈ ఇంట్లోనే ఉంది. మీ హస్బెండ్ ఇక్కడే ఎక్కడ ఉండాలి, లేదంటే వేరే ఎవరైనా మీ హస్బెండ్ లాగైనా మాట్లాడుండాలి. ఏంటి చాను, ఎవరికోసమైనా వెయిట్ చేస్తున్నావా? నేను ఎవరి కోసం వెయిట్ చేస్తాను? జై సార్ ఏమయ్యారో ఇప్పటికీ తెలియట్లేదు. అందుకే ఫోన్ చేసి ఒక్కసారి పోలీసుల్ని రమ్మన్నాను. మళ్ళీ పోలీసులు వస్తున్నారా? ఇప్పుడు మళ్ళీ ఏం చెప్తారో ఏంటో. విశ్వ, నీకేదైనా పనుంటే వెళ్ళి చూసుకో, నేను మాట్లాడతాను. సరే చాను. ఎస్ఐ గారు, సారీ సార్, మా హస్బెండ్ ఎక్కడున్నారో ఏమయ్యారో అన్న కంగారులో మీకు గంటకు ఒకసారి ఫోన్ చేసి ఇబ్బంది పెడుతున్నాను. పర్వాలేదు మేడం, ఇట్స్ ఆర్ డ్యూటీ. జై సార్ ఫోన్ ఇంట్లో దొరకడం అనేది పెద్ద మిస్టరీగా ఉంది సార్. దొరికినప్పటి నుంచి జై సార్కి ఏమైనా అయ్యిందేమోనని చాలా భయంగా ఉంది సార్. ఆయన తన వెంట తీసుకెళ్లిన ఫోన్, బెంగళూరు నుంచి ఆయన నాతో మాట్లాడిన ఫోన్ సడన్గా ఇంట్లో ఎలా దొరికిందనేది నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఈ ఫోన్ బెంగళూరు వెళ్ళలేదని ఆ రోజే చెప్పాను కదా మేడం. మరి నాకు ఎవరు ఫోన్ చేస్తుంటారు? ఒక్క నిమిషం ఉండండి. మీరిచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి మీ హస్బెండ్ జయనందన్ గారు ఇంట్లోంచి వెళ్ళింది ఈ నెల 24న. అవును సార్. హలో సార్. రమణ, ఆ రోజు ఒక నెంబర్ అనుకున్నాం కదా, ఆ నెంబర్ లొకేషన్ ట్రాక్ చేయి. ఓకే సార్. ఆ రోజు లొకేషన్స్ ట్రేస్ అవుట్ అయితే కనుక ఆ రోజు జరిగింది కూడా బయటపడే ఛాన్స్ ఉంది. నో, అలా జరగకూడదు. సార్, లొకేషన్ ట్రాక్ చేశాను.
ఆ డీటెయిల్స్ మీకు పంపాను చూడండి. ఓకే. మేడం, ఆ రోజు మీ ఆయన మొబైల్తో ఇంట్లోంచి బయలుదేరి వికారాబాద్ దగ్గరున్న హిల్ ఏరియాకి వెళ్ళి అక్కడ నుంచి తిరిగి మళ్ళీ మీ ఇంటికే వచ్చారు. ఏంటి సార్ మీరు చెప్పేది నిజమా? ఇందులో 0.1% కూడా అబద్ధం లేదు మేడం. ఫోన్ ఆ ప్రాంతానికి వెళ్ళి తిరిగి మీ ఇంటికే మళ్ళీ వచ్చిందంటే ఆ రోజు సాయంత్రమే మీ ఇంటికి మీ ఆయనైనా వచ్చి ఉండాలి, లేదంటే ఫోన్ ఇంకెవరైనా అక్కడి నుంచి తెచ్చి మీ ఇంట్లోనైనా పెట్టుండాలి. మీ హస్బెండ్ ఇంటికి రాలేదంటున్నారు కాబట్టి ఆ రోజు సాయంత్రం ఇంకెవరైనా వచ్చారేమో గుర్తు చేసుకోండి. హే విశ్వ, సారీరా విశ్వ, నిన్ను కలవడం కుదరలేదు. సార్, ఆ రోజు ఈవినింగ్ నా ఫ్రెండ్ విశ్వ తప్ప ఇంకెవరూ రాలేదు సార్. అయితే అతనే ఫోన్ తీసుకొచ్చి ఇంట్లో పెట్టుండొచ్చు కదా. సార్, అలా పెట్టాల్సిన అవసరం మా విశ్వాకి ఏముంది సార్? అవన్నీ ఇన్వెస్టిగేషన్లో బయటపడతాయి మేడం. కానీ ఒకటి మాత్రం కన్ఫర్మ్ మేడం, మీ హస్బెండ్ ఫోన్ ఇంట్లోకి తెచ్చి పెట్టాడంటే వాడెవడో మీకు బాగా తెలిసిన వాడై ఉండాలి. వాడు తెలిసినోడే, ఇన్నాళ్ళు ఫ్రెండ్గా బాగా తెలిసినవాడే, కానీ ఇకపై జానుకి ఎనిమిగా మిగులుతాడు. ఎనీవే, మేము త్వరలోనే ఈ మిస్టరీని ఛేదిస్తాం. ఆ లొకేషన్కి మా టీం వాళ్ళు వెళ్ళి విజిట్ చేస్తారు మేడం. ఏదైనా క్లూ దొరికిందనుకోండి, నేను ఫోన్ చేస్తాను. సరే మేడం. ఓకే సార్. కానిస్టేబుల్స్, మేడం, మీ ఫ్రెండ్ విశ్వ మీద కూడా ఒక కన్నేసి ఉంచండి. మీకేమాత్రం డౌట్ వచ్చినా నాకు ఇమీడియట్గా కాల్ చేయండి. అలాగే సార్. కానిస్టేబుల్స్, రే విశ్వా, నీ టైం దగ్గర పడుతుందిరా.